ఈ నెల 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతోంది. ఏ రాజకీయ పార్టీకైనా ఆవిర్భావ దినోత్సవం అంటే పండుగ లాంటిది. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలంటే ఏ రేంజ్లో ఉంటాయో ఇక చెప్పవలసిన అవసరమే లేదు. ఇప్పటికే పిఠాపురం పవన్ నామస్మరణతో మార్మ్రోగుతుంది. పవన్ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా ఆవిర్భావ వేడుకలలో పవన్ కళ్యాణ్ పాల్గొనడంతో జన సైనికుల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. ఈ సభకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. ఇందుకు బహిరంగ సభలో పవన్ ఏం మాట్లాడతారు? వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయా? జనసేన ఆవిర్భావ సభకు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? జనసేన ఆవిర్భావ వేడుకలతో జన సైనికులు తమ సత్తా చాటనున్నారా? ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభను నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 2014లో ఏర్పడిన జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో దీనిని పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అనేక కమిటీలు వేసి ఏర్పాట్లను ఎక్కడా తగ్గకుండా పనిచేశారు. ఇక పార్టీ ఆవిర్భావ సభ విషయానికి వస్తే గత 10 ఏళ్ల రాజకీయం వేరు, ఇప్పుడున్న రాజకీయం వేరు అన్నట్టుగా పరిస్థితి మారింది. ప్రస్తుతం జనసేన పార్టీ అధికారంలో ఉంది. పైగా వచ్చే 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని పవన్ కళ్యాణ్ ఇటీవలే స్పష్టం చేశారు. ఈ క్రమంలో వచ్చే 15 సంవత్సరాలకు సంబంధించిన దశ దిశ, పార్టీ కార్యక్రమాలు, నాయకుల తీరు, పొత్తులు వంటి కీలక అంశాలపై ఆయన ప్రసంగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈసారి ఏపీ పొలిటికల్ ఫోకస్ అంతా జనసేన వైపు ఉండేలా చూడాలని జనసేన భారీ కసరత్తునే చేస్తోంది. ఇప్పటి వరకు పార్టీలో చేరేందుకు చాలా మంది ముందుకు వచ్చినా వారి బ్యాక్గ్రౌండ్ను పరిశీలించి పార్టీలో చేర్చుకుంటున్నారు పవన్. ఇంకా పూర్తి స్థాయిలో గేట్లే ఎత్తలేదు. ఇదే జరిగితే వైసీపీ ఎప్పుడో ఖాళీ అయి ఉండేదన్న వాదనలున్నాయి. అయితే పార్టీ ఆవిర్భావ సభలో కొంతమంది కీలక నేతలు జనసేన కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. వైసీపీకి భారీ షాక్ తప్పదనే అంటున్నారు. జనసేనలోకి వైసీపీ నేతలు చేరడం రాజకీయంగా పెద్ద సంచలనం అవుతుంది. జగన్ తీరు నచ్చని చాలామంది నాయకులు గోడ దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే టీడీపీలో అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే నేతలు పాతుకుపోయారు. వైసీపీ నుంచి బయటకు వచ్చే వారి చూపు జనసేనపైనే ఉంది. ఈ తరుణంలో పవన్ గేట్లు ఎత్తితే జగన్కు షాక్ ఇవ్వడానికి వైసీపీలో చాలామంది నేతలు రెడీగా ఉన్నారని టాక్ వినబడుతోంది. ఫ్యాన్ పార్టీకి షాక్ తగిలేలా జనసేన ఆవిర్భావ సభలో క్లీన్ చిట్ ఉన్న నేతలను చేర్చుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఆవిర్భావ సభలో పవన్ ఏం మాట్లాడతారా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే వైసీపీ శిబిరంలో మాత్రం ఆందోళన నెలకొంది. ఎందుకంటే రీసెంట్గా వైసీపీ అధినేత జగన్ పవన్పై మరోసారి చులకనగా కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై జన సైనికులు కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అయితే ఆవిర్భావ వేడుకల్లో జగన్కు దిమ్మ తిరిగేలా పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండబోతోందని, మరోమారు పవన్ సంచలన కామెంట్స్ చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారనే దానికోసం అంతా వెయిట్ చేస్తున్నారు. పవన్ నుంచి వేడెక్కించే డైలాగులతో కూడిన స్పీచ్ వచ్చి చాలా కాలం అయింది అని అంటున్నారు జన సైనికులు. ముఖ్యంగా కాకినాడ పోర్టు అక్రమ బియ్యం వ్యవహారం తర్వాత పవన్ ఆ తరహా స్పీచ్ అన్నది పెద్దగా ఎక్కడా కనిపించలేదు. జన సైనికులకు మంచి జోష్ ఇచ్చే పవర్ఫుల్ స్పీచ్ పవన్ చేయనున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 50 ఎకరాల సువిశాల మైదానంలో జరుగుతున్న ఆవిర్భావ వేడుకల సందర్భంగా బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఒక రేంజ్లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం సాగుతున్న పరిణామాలు, విపక్షం వైసీపీ తీరు, ఏపీలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కాకుండా జాతీయ రాజకీయాలు కూడా, ఇలా అన్నీ కలిసి పవన్ కళ్యాణ్ స్పీచ్లో కనిపించవచ్చు అని అంటున్నారు. అంతేకాదు ఏపీలో కూటమి బంధం పైన పవన్ కామెంట్స్ ఉండొచ్చు అని తెలుస్తోంది. 15 ఏళ్ల పాటు టీడీపీతో జనసేన బంధం కొనసాగుతుందని పవన్ పదే పదే చెప్పడం వెనుక అర్థం పరమార్థం తమ పార్టీ క్యాడర్కి ఆయన వివరించే ప్రయత్నం చేయవచ్చు అనేది సమాచారం. ఇన్నేళ్ల పాటు జనసేన కేవలం జూనియర్ పార్ట్నర్గా ఉంటూ
టీడీపీకే పెద్దన్న పాత్రలో ఉంచుతుందా అన్న జనసేన సందేహాలకు ఆయన నుంచి సమాధానం రావచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం జనసేన ప్రయాణంతో పాటు భవిష్యత్తు ప్రస్థానం గురించి కూడా పవన్ స్పష్టమైన తీరులో వివరించవచ్చు అంటున్నారు. అంతేకాదు క్యాడర్కి దిశానిర్దేశం చేయొచ్చు అని కూడా అంటున్నారు. ఇక పవన్ స్పీచ్ అంటేనే జన సైనికులకు ఒక ఊపు ఉత్సాహం ఉంటాయి. దాంతోపాటు సీఎం అన్న గోల ఎప్పుడూ ఉంటుంది. వీటికి కూడా పవన్ నుంచి జవాబు ఉండొచ్చు అని అంటున్నారు. పవన్ స్పీచ్లో మెరుపులు, పంచులు, సెటైర్లు, హాట్ కామెంట్స్ కోసం జన సైనికులు ఎదురు చూస్తున్నారు. ఏపీ పాలిటిక్స్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా ఉన్నారు. దీంతో ఏపీలో అన్ని పార్టీలు జనసేన ఆవిర్భావ సభ మీదనే ఫోకస్ పెడుతున్నాయి. ఆయన ఏం మాట్లాడినా వైరల్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. జనసేన దేశ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికింది. ఇప్పటిదాకా పోటీ చేసిన అన్ని సీట్లను గెలిచిన పార్టీ ఏపీలోనే కాదు, దేశంలోనే మరో పార్టీ లేదు అంటే అతిశయోక్తి కాదు. జనసేన ఆవిర్భవించి ఈ నెల 14కు 11 ఏళ్లు నిండుతాయి. అదే సమయంలో పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి కూటమి విజయంలో కీలక భూమిక పోషించింది. అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన నిర్వహిస్తున్న పార్టీ ఆవిర్భావ వేడుకలకు 10 లక్షల మందికి పైగానే హాజరవుతారని అంచనా. జనసేనాని పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. ఆయన ఒక్క పిలుపునిస్తే చాలు, సొంత ఖర్చులతో సభలకు, సమావేశాలకు ప్రజలు భారీగా తరలి వస్తూ ఉంటారు. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక బహిరంగ సభ పెట్టాలి అంటే కోట్లలో ఖర్చు చేయవలసి ఉంటుంది. జనాన్ని తరలించడానికి వాహనాలు మాత్రమే కాదు, బిర్యానీ ప్యాకెట్లు, లిక్కర్, అదేవిధంగా వారికి రోజు కూలి ఇచ్చి మరి జనాన్ని తరలించుకునే పరిస్థితి. అయితే జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన సభల కోసం జనాన్ని బలవంతంగా తరలించేవారు అన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. సీఎం మీటింగ్కు రాకపోతే మీకు పథకాలు కట్ చేస్తామంటూ బెదిరించి మరీ బలవంతంగా జనాన్ని తరలించేవారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. ఆయన ఒక్క పిలుపునిస్తే చాలు, స్వచ్ఛందంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి జనం తరలి వస్తారు. సొంత ఖర్చులతో, అభిమానంతో పవన్ ఎక్కడ సభ పెట్టినా లక్షలాదిగా జనం వస్తూ ఉంటారు. ప్రపంచంలో యువతలో కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఈ క్రెడిట్ సొంతమని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ప్రజల తరఫున ప్రశ్నించేందుకు జనసేన పార్టీని 11 సంవత్సరాల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించారు. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడ్డారు పవన్ కళ్యాణ్. టీడీపీ, బీజేపీలను కలుపుకుని సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్తో తన పార్టీ తరఫున అందరినీ గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. అయితే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, బూత్ లెవెల్లో సంస్థాగత నిర్మాణం గురించి పవన్ ఏ విధంగా ముందుకు పోబోతున్నారు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సభకు లక్షలాది మంది జన సైనికులు హాజరవుతారని సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆయా కమిటీలు పకడ్బందీగా చేశాయి. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భావ సభ ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల, కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉండి ఈ సభను నిర్వహిస్తున్నామని, దీనికి అధిక సంఖ్యలో హాజరవ్వడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభా ప్రాంగణంతో పాటు పలుచోట్ల వైద్య శిబిరాలు, తాగునీరు, భోజన సదుపాయం, ఎల్ఈడీ స్క్రీన్స్ వంటివి ఏర్పాటు చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న జనసేన అధినేత పవన్ అభిమానులు, జన సైనికులు ఈ సభకు లక్షల్లో హాజరవుతారని మనోహర్, దుర్గేష్లు చెప్పారు. ఈ సభ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి సందేశాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ తీరుపై జనసేన నేతలు విమర్శలు చేశారు. యువతతో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఇప్పుడు ఫీజు పోరు అంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. రాష్ట్రం నాశనం అవ్వడానికి జగన్ వైఖరి కారణమని వారు చెప్పారు. వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వానికి యువత, మహిళలు, రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్లు అన్నారు. జనసేన గాలానికి వైసీపీ చిక్కి విలవిలలాడుతోందని అన్నారు. ఇంకోవైపు జనసేన ఆవిర్భావ సభలో భారీ ఎత్తున జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు చేరనున్నారని సమాచారం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ చేరికలు ఉండనున్నాయని తెలుస్తోంది. రాజకీయాలలో 100% స్ట్రైక్ రేట్ సాధించడం సులువైన విషయం కాదనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే జనసేన మాత్రం ఎంతో కష్టపడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో
100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది. అయితే ఏపీలో రోజురోజుకు జనసేన బలపడుతుండగా ఈ పార్టీ విషయంలో యువత సైతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన పార్టీలో సభ్యత్వాన్ని తీసుకునే వాళ్ల సంఖ్య సైతం అంతకంతకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు జనసేన బలం పెరుగుతుంటే మరోవైపు వైసీపీ బలం తగ్గుతూ వస్తోంది. ప్రజాప్రతినిధులు, పోటీ చేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీలోకి నేతల వలస ఉంటుంది. రాజకీయాల్లో అది సహజమే. తమ పార్టీకి బలమవుతారని భావించకపోయినా ఇతర పార్టీలు బలహీనపడతాయనే లక్ష్యంతో ఆ పార్టీలోని నేతల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు కూటమిలో అలాంటి చేరికల హడావిడి కనిపిస్తోంది. వైసీపీలోని అత్యంత కీలకమైన నేతలు కూటమి పార్టీలను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఎప్పటి నుంచో వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనని వారు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం. చాలామంది వైసీపీ నేతల దరఖాస్తులు కూటమి పార్టీల వద్ద ఉన్నాయని అంటున్నారు. వాటిలో బ్యాక్గ్రౌండ్ బాగున్న కొందరు నేతలకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారట. అయితే వారంతా ఆవిర్భావ సభ సందర్భంగా జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, జగన్ తీరు మారకపోవడం, భవిష్యత్తులో మళ్లీ వైసీపీ పుంజుకుంటుందో లేదో అన్న నమ్మకం లేకపోవడం, జగన్ తీరు ఇలాగే కంటిన్యూ అయితే ఇక వైసీపీ కనుమరుగవడం ఖాయమని, అదేవిధంగా జగన్పై వేలాడుతున్న అనేక కేసులు ఆయన ఏ క్షణాన జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితులు కనిపిస్తుండడం, ఇలాంటి అనేక కారణాలతో వైసీపీలోని నేతలంతా కూటమి పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కూటమిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలన్నింటిలో సీనియర్ నేతలు పాతుకునిపోయి ఉండడంతో ఆ పార్టీలో స్పేస్ కనిపించకపోవడం, ఇక తర్వాత ఆప్షన్ జనసేనే కావడంతో వైసీపీలో నేతలంతా జనసేనలోకి క్యూ కడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ వచ్చే నాయకులను, వారి పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించి చేర్చుకుంటున్నారు. వస్తున్నారు కదా అని హడావిడిగా గేట్లు ఎత్తేయడం లేదు. జనసేన అంటే ఒకప్పుడు హేళన చేసిన వైసీపీకి రెట్టింపు సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది జనసేన. పవన్ కొట్టిన దెబ్బకి వైసీపీ ఒక్కసారిగా ఢమాలని కుప్పకూలిపోయింది. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ శపథాలు చేసిన వైసీపీ జనసేనలో కనీసం సగం స్థానాలు కూడా గెలుచుకోలేకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అధికారం పోయినా జగన్ తీరులో మార్పు రాలేదు. ఆయన వైఖరి మారలేదు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. నేతలను కలవడం లేదు. ఇలాంటి కారణాలతో సీనియర్లు సైతం వైసీపీని వీడుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలామంది నేతలు కండువా మార్చేశారు. ఇంకొందరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వైసీపీని వీడిపోతున్న వారంతా జనసేన వైపు చూస్తున్నారు. మరోవైపు కొంతమంది సొంత పార్టీ నేతలకు వార్నింగ్ కూడా ఇవ్వనున్నారని సమాచారం అందుతుంది. నేతలు ఎలాంటి వివాదాలకు వెళ్లొద్దని, అలా వెళ్లిన వారిని నిర్దాక్షిణ్యంగా పార్టీకి దూరంగా ఉంచుతామని కూడా పవన్ కళ్యాణ్ ఈ ప్లీనరీ ద్వారా హెచ్చరిస్తున్నారని తెలుస్తుంది. అనేక చోట్ల టీడీపీ, జనసేన నేతలకు మధ్య విభేదాలున్నాయన్న విషయాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి, ఏదైనా సమస్యలుంటే పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే తాను నేరుగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అక్కడ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారన్న హామీని కూడా ఇవ్వనున్నారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు కొందరిపై అప్పుడే ఆరోపణలు వస్తున్నాయని, వాటిని తొలగించుకొని మరోసారి గెలుపునకు ప్రయత్నించాలని కూడా పిలుపునివ్వనున్నారని పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. మొత్తం మీద మార్చి 14న పవన్ కళ్యాణ్ ప్రసంగంపైనే నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.